సంగారెడ్డిలో 27వ తేదీ వినాయక చవితి 6వ తేదీన గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని బ్రహ్మశ్రీ డా మహేశ్వర శర్మ సిద్ధాంతి అన్నారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో నిమజ్జనం ఊరేగింపు మహోత్సవం నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయేత్ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ప్రేక్షకులకందరికీ శుభాశిస్సులను అందజేస్తూ, వినాయక చవితి అతి గొప్పనైనటువంటి పండగ. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సంతోషంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సాముదాయిక ఉత్సవాలలో వినాయక చవితి అత్యంత ప్రాశస్తంతో కూడుకున్నటువంటిది. భాద్రపద చతుర్థి వినాయక వ్రతం అని మనకు ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. చతుర్థీ గణనాథస్య మాతృవిద్ధా ప్రశస్యతే అని ధర్మశాస్త్రం మనకు ప్రబోధిస్తూ, ఈ సంవత్సరం 27 ఆగస్టు 2025 నాడు వినాయక చతుర్థి పండుగను మనం జరుపుకోవాల్సిందిగా ఆశీస్సులను అందజేస్తూ, ఇక వినాయక మంటపాలను అందరూ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సంయమనంతో ఈ ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా ఆశీస్సులను అందజేస్తూ, ఈ వినాయక చవితి రోజు వినాయకుడిని పెట్టి పూజ చేసి వారి వారి సాంప్రదాయ అనుసారంగా 3 రోజులకు కానీ, 5 రోజులకు కానీ, 9 రోజులకు కానీ, 11 రోజులకు కానీ ఎట్టి పరిస్థితులలో పూజించి వాటిని అందులో నుంచి బింబాన్ని ఉత్థాపనం చేసి నది కానీ, చెరువు కానీ, మనకున్నటువంటి కూపముల యందు నిమజ్జనోత్సవాన్ని నిర్వహించమని మనకు సుస్పష్టంగా ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. అందువల్ల చాలామంది నేడు కాలంలో 21 రోజులను పెట్టి వాటిని పున్నమ తర్వాత భాద్రపద మాసాన్ని 2 పక్షాలు, అందులో మొట్టమొదటిది దేవపక్షమని, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు దేవపక్షమని, పౌర్ణమి తెల్లవారి పాడ్యమి నుండి అమావాస్య వరకు దాన్ని పితృపక్షము అని అంటారు. పితృపక్షములో నిమజ్జనోత్సవము చేయకూడదు. ఇది సుస్పష్టంగా మనకు గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. వినాయక ఆరాధన చవితి నుండి ప్రారంభం చేసి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తూ ఉన్నాం మనమంతా కూడా. ఈ సంవత్సరం 6వ తేదీ సెప్టెంబర్ 6-9-2025 చతుర్దశి అనంత వ్రతం. ఆ రోజు ఎట్టి పరిస్థితులలో రాత్రి లోపల ఎట్టి పరిస్థితులలో నిమజ్జనోత్సవాన్ని నిర్వహించవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ, ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఈ సంవత్సరం 7వ తేదీ రోజు గ్రహణం ఉంది. గ్రహణము 7వ తేదీ రోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం అయి ఉన్నది. రాత్రి 9:26 నుండి అర్ధరాత్రి 1:26 సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. చాలా సంవత్సరాల తర్వాత పూర్ణమైనటువంటి గ్రహణం వచ్చింది. 3:30 వ్యవధి ఉన్నటువంటి అతిపెద్దమైనటువంటి గ్రహణం. దీని యొక్క వేధ 12 గంటల ముందు నుంచి, సుమారు 24 గంటల ముందు నుంచి అని కొన్ని గ్రంథాలు చెప్పడం జరిగింది. అందువల్ల 6వ తేదీ రోజు ఎంత సాధ్యమైతే అంత సుమారు 11 గంటల లోపు నిమజ్జనోత్సవాన్ని, రాత్రి 11 గంటల లోపు నిమజ్జనోత్సవాన్ని చేయవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ, సవిధిగా వినాయక పూజ అంటే మనం అందరం పాల్గొంటాం, కానీ భక్తిగా పాల్గొనాలి. మొట్టమొదటి నిమజ్జనోత్సవాన్ని మేళతాళాల చేత, చక్కనైనటువంటి కీర్తనల చేత చేయవలసిందిగా. ఎందుకంటే మన సంస్కృతి ఈ రోజుకి కలుషితం అయిపోతుంది. ఆ కలుషితాన్ని చేసుకుంటున్నటువంటి వాళ్ళ మనమే. చక్కగా
డ్యాన్సులు చేసి పాటలు పెట్టి తాగి రకరకాల బీభత్సాలు చేస్తూ అందరి ద్వారా మనం ప్రశ్నింపబడుతున్నాం. వేరే మతాల వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు, ఇట్లనైనా మీరు చేసేది అని. అటువంటిది కాకుండా చక్కనైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వేషధారణ చేసి మంచి కీర్తనలతో నడుస్తూ పాటలు పాడుతూ ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ నిమజ్జనోత్సవం చేయవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ, ఎంత ఫలితము అనంటే అనుగచ్చంతి తే తత్ర ప్రతిరూపధరా పునా పదే పదే అశ్వమేధం ఫలం యాంతి న సంశయ. నిమజ్జనోత్సవాన్ని ఎట్లా చేయాలి అని అంటే, స్వామివారిని రథంలో ట్రాక్టరో లారో రథమో ఏదో ఒకటి ఏర్పాటు చేసి దాని ముందు భక్తి శ్రద్ధలతో స్వామివారిని కీర్తిస్తూ ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధముతో సరిసమానమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నవరాత్రోత్సవాలను, వినాయక నవరాత్రోత్సవాలను, వినాయక సార్వజనిక ఉత్సవాన్ని ఒక పండగ వాతావరణం వలె అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని వినాయక చవితి శుభాకాంక్షలను అందజేస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.